అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చలైతే తయారుగున్నాయి. చలో సుషేదం పాండే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. కేసీఆర్ బొమ్మ టాటూ వేయించుకున్న ఫ్యాన్. ఈ అభిమానం చూసిన పబ్లిక్ అయితుర్రు పర్షాన్. పొంగులేటి మీదికి ఎగబడ్డ అక్కలు మాకేవి ఇండ్లు అనుకుంట పెట్టిర్రు సొట్లు. సమంతకు గుడి కట్టిన అభిమాని హీరోయిన్ కు చేరేదాకా షేర్ చేస్తుర్రు వీడియోని. ఇప్పుడు మనం మొక్కుతున్న దేవుళ్ళంతా ఒకప్పుడు జనానికి మంచి చేసినోళ్ళు, ప్రజల మేలు కోరి పరిపాలన చేసినోళ్ళు. అందుకే ఆ జనాలు వాళ్ళని మర్చిపోలేక ఆ మహామనుషుల బొమ్మలు పెట్టి గుడి కట్టి వాళ్ళ జ్ఞాపకాలను యాది చేసుకునేది. అట్లా మంచోళ్ళు కొందరు దేవుళ్ళు అయ్యిండ్రని మా తాత చెప్పేటోడు. మా తాతోల ముత్తాతకి ఇప్పటికీ మా ఊర్లే పూజలు చేస్తున్నారు. అప్పుడే కాదు, ఇప్పటి కాలపోలు కూడా అభిమానం కొద్దీ గుడులు కడుతున్నారు. మరి ఎవరికి గోపురాలు కట్టిండ్రు, ఎవరికి పూజలు చేస్తున్నారు అనేది తెలవాలంటే ఈ ముచ్చట మీరు వినాల్సిందే. గుర్తుపట్టిండ్రా? గుడిలా పూజలు అందుకుంటున్న దేవత ఎవలో? అవును, హీరోయిన్ సమంతనే. సినిమాలల్లా తన అందమైన నవ్వులతోని, డాన్సులతోని, లవ్ స్టోరీలతోని, తన అందంతోని పడుసుపోరల గుండెలల్లా పదిలంగున్న సమంతకు గుడి కట్టిండో అభిమాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్లలుండే సందీప్ అనేటైనకు సమంత అంటే సత్యాంత ఇష్టమట. ఆమె యాక్టింగ్ కు, అందానికి ఓ తీరుగా బానిసైందట. అందుకే సమంత పుట్టినరోజు నాడు ఇగో గిట్ల గుడి కట్టి దాన్ని షురూ చేసిండు. ఒకటి బంగారు విగ్రహం, ఇంకోటి రంగుల విగ్రహం పెట్టించిండు. నిజంగా సమంతనే వచ్చి నవ్వినట్టే ఉన్నాయి కదా విగ్రహాలు చూస్తుంటే. అనాథ పిల్లలను పిలిచి ఓ పెద్ద కేక్ తీసుకొచ్చి పిల్లలు ఎగురుతుంటే కేక్ కోసిండ్రు. తర్వాత అందరికి భోజనాలు పెట్టిండు. వాళ్ళతోని హ్యాపీ బర్త్డే సమంత అని చెప్పిపించిండు. ఇట్లా ప్రతేడు చేస్తున్నాడట. ఈ ముచ్చట్లు మనం చెప్పుడు కంటే సమంత అభిమాని సందీప్ అన్ననే చెప్తే మంచిగా ఉంటది. అన్న చెప్పే మొదటి నుంచి ఆఖరి దాకా ఎట్లున్నది, ఏం సంగతి అనేది చెప్పు. సమంత గారికి మంచి అభిమాని. గత 3 సంవత్సరాలుగా మూడు సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను. టెంపుల్ కట్టి కూడా మేడం గారికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్స్ ఇవన్నీ జరిపాము. సమంత గారికి మంచి అభిమాని. సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలన్నీ నాకు నచ్చి నేను ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను. హాగో అట్లనట. సమంత చేస్తున్న మంచి పనులు, సేవా కార్యాలు మస్తు నచ్చి అభిమాని అయిందట. అందుకే ఇంతటి మంచి గుణం ఉన్న సమంత మంచిగుండాలని తనకు గుడి కట్టి విగ్రహాలు పెట్టి ప్రతి సంవత్సరం పండుగ తిరిగేస్తున్నాడట. ఈ నడుమ హీరోయిన్లకు గుడులు కట్టుడు కామన్ గానే జరుగుతున్నది గాని హీరోలకే ఎవ్వరు గుడులు కడతలేరు. మరి వాళ్ళు చేస్తున్న సేవలు, ప్రజల కోసం పాటు పడుతున్న గుణం అభిమానులకు నచ్చుతలేదో లేకుంటే గుడులు కట్టేంత నచ్చుతలేదో మన తెలియదు గాని ఏమైనా హీరోయిన్లకి గుడులు కట్టి పూజలు చేస్తున్నారు అభిమానులు. మరి వెనకటి మనుషులకు గుడులు కడితే ఇప్పుడు దేవుళ్ళు అయినట్టు తర్వాత ఈ హీరోయిన్లు కూడా దేవతలు అవుతారో లేకుంటే 10-20 ఏళ్ల తర్వాత అంత మర్చిపోతారు. సరే, ఏదెట్లయినా మంచితనానికి గుడి కట్టి పూజలు చేసుడు మంచి పని అని అంటున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ కూడా. ఆంధ్ర రాజకీయాల గురించి మన అందరికీ తెలిసిందేనాయే. పార్టీల కోసం, పార్టీ నాయకుల కోసం సంపనీకైనా సావనీకైనా తయారుగా ఉంటారు కొందరు అభిమానులు అక్కడ. అంత వాడి వేడిగుంటే ఆంధ్ర రాజకీయాలు ఆడ. అభిమానులు ఒక ఎత్తు అయితే లీడర్లు ఇంకో ఎత్తు. అట్లనే పాదయాత్ర చేసేటప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ మెయింటైన్ చేసి అందులో వైసీపీ తప్పులు, మోసాలు అన్ని రాస్తున్నా అన్నాడు కదా. ఇప్పుడు రెడ్ బుక్ సోపతి జగన్ కూడా ఇంకో బుక్ పట్టుకొచ్చిండు. దాని పేరేందంటే ఆగరో ఎక్కడో నీళ్ళంతా ఏవో బుక్కులు చేతిలో పట్టుకొని చూపిస్తురు. దాని మీద ఏమో ఉంది, చదువుదాం ఆగురి. వైఎస్ జగన్ 2.0 అంటే జగన్ తాలూకా మనుషుల ఇలాంతా
అరే అప్పుడోసారి మీటింగ్ లో మాట్లాడుకుంటా జగన్ అన్నాడు కదా లోకేష్ ను, ఓ రెడ్ బుక్ అనే గుర్తున్నావు, మేము చూడని రెడ్ బుక్లా, మేము తేలేమా అసొంటి బుక్కులని. హాగో అన్నట్టే కావచ్చు, ఇప్పుడు 2.0 అనే పేరుతోని అలా పార్టీ గుర్తు రంగుతోనే బ్లూ బుక్ తెప్పించిండు. అంతేకాదు పార్టీ శ్రేణులందరికీ 2.0 పేరుతోనున్న డైరీలను అధికారికంగా వంచిండు జగను. ఈ బుక్ అంట రెడ్ బుక్ కంటే 100% ఎక్కువ పవర్ ఇంపాక్ట్ తోనుంటదట. అంతగానే ఏముంటదో గాని మరి రెడ్ బుక్ లో లోకేష్ ఇలా మోసాలు కుట్రలు తప్పులు నోట్ చేసినట్టు వీళ్ళు కూడా అదే ఫాలో అవుతట్టుర్రు. కానీ గమ్మత్ చూడుర్రి, ఆడ రెడ్ బుక్ ను లోకేష్ ఒక్కడే మెయింటైన్ చేస్తే ఈడ మాత్రం వైసీపీ వాళ్ళంతా వాడతట్టుర్రు. మరి ఈ బుక్కులు వాడతారో లేకుంటే ఏదో నామమాత్రంగా తెప్పించి మూలకేస్తారో మనకు తెలియదు గాని ఈ బుక్కుల రాజకీయమే గమ్మత్ అనిపిస్తుందని మాట్లాడుతుర్రట ఆంధ్ర రాజకీయం తెలిసినోళ్ళు. మరి ఈ బ్లూ బుక్కులు మళ్ళా వైసీపీ వాళ్ళు అధికారంలోకి రానికే సాయం చేస్తాయో లేదో ముందు చూడాలిగా. నేను ఎప్పుడు బాగుపడతానో నాకు ఎప్పుడు వస్తుందో గుర్తింపు, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు వస్తుంది నాకు సక్సెస్, ఏజ్ మొత్తం అయిపోతున్నది, ఇంకెప్పుడు వచ్చేది విజయం, నేను ఎంత తిప్పల పడ్డా రిజల్ట్ ఆలస్యం అవుతున్నది, ఎన్నో ఏళ్ళ నుంచి షాకిర్ చేస్తున్నా అయినా నాకు మంచి గుర్తింపు వస్తలేదు, సక్సెస్ లేకుండానే చచ్చిపోతానా అని బాధపడేటోళ్ళు ఒకసారి ఈ వార్త తినాల్సిందే. పని మాత్రమే మన చేతులు ఉంటుంది, ఫలితం వేరేటోళ్ళు నిర్ణయిస్తారనేది తెలిసే కదా. అయితే వార్త మంచిగా నుండి. తొంభై 96 ఏండ్లకు వచ్చింది గుర్తింపిగో గీ అమ్మకు. సెంటర్ సర్కార్ పిలిచి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఈ పండు ముసలమ్మ పేరు దొడ్డ బాలప్ప షిల్లె క్యాతరా అంట. కర్ణాటక రాష్ట్రంలో తోలుబొమ్మల ఆటల మంచి పేరు గల్లామెనట. ఈమెను గోంబే ఆట అమ్మమ్మ అని కూడా పిలుస్తారట. 14 సంవత్సరాల ఏండ్ల ఈడులా తోలుబొమ్మల ఆట మొదలుపెట్టిందట ఈ ముసలమ్మ. అప్పటి నుంచి తోలుబొమ్మలు ఆడించుకుంటా రామాయణం మహాభారతాలను తనకు 84 ఏండ్లు వచ్చేదాకా చెప్పిందట. అంటే ఏకదాటిగా 70 ఏండ్లు తోలుబొమ్మలను ఆడిచ్చిందట పాడిచ్చిందట. హాగో అంత కష్టపడ్డందుకు అన్నేండ్లు జనానికి కథలు చెప్పినందుకు ఇగో ఇప్పుడు అంటే గోంబే ఆట అమ్మమ్మకు 96 ఏండ్లు వచ్చినాక సెంటర్ సర్కార్ గుర్తిచ్చింది అన్నట్టు. అట్లా గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోడీ తానికి పోయి దండాలు పెట్టింది. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి పోయి అవార్డు తీసుకోవాలి గాని ఈ ముసలమ్మ నడవలేని తిప్పల చూసిన రాష్ట్రపతి మేడమే ఈ పండు ముసలమ్మ దగ్గరకు వచ్చి అవార్డు చేతికిచ్చింది. ఆడున్నోళ్ళంతా సప్పట్లు కొట్టిండ్రు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని ఇంత పెద్ద మనిషి పండు ముసలమ్మ తన దగ్గరకు వచ్చి దండం పెట్టినప్పుడు మోడీ అమిత్ షా లేచి నిలబడి గౌరవం ఇయ్యాలే కదా, కానీ కాసింత కూడా నిలబడలేదు అని కొందరు తప్పు పడుతున్నారు. రాష్ట్రపతి మేడం అసోంటిది ముసలమ్మకి ఎదురొచ్చి మరి అవార్డు ఇచ్చింది, అసోంటిది వాళ్ళు కొద్దిగా నిలబడితే ఏమైంది అని అంటుర్రు. ఆ ముచ్చట పక్కకు పెడితే కష్టపడి పని చేసుకుంటూ పోతే గుర్తింపులు అవార్డులు వాటంతట అవే వస్తాయనేది దేశానికి సందేశం ఇచ్చినట్టు చేసింది ఈ ముసలమ్మ. అవ్వా నువ్వు గ్రేటు అని అంటుర్రు ఈ దేశ పబ్లిక్ ఈ ముచ్చట తెలిసినాక. ఇగో పిల్లగాళ్ళు మీరెవరినైనా ప్రేమించిన మనసుకు నచ్చిన పిల్లని లగ్గం చేసుకుందాం అనుకుంటుర్రా? అయితే ఒట్టి ఏషాలు పక్కకు పెట్టి ఆ పిల్లను గెలుచుకోనీకి పనికొచ్చే పనులు చేయండ్రి. ఇవాళ రేపు లగ్గం చేసుకోనీకి ఆడపిల్లలు ఎంత కరువైనరో తెలియని ముచ్చట కాదు. అన్ని మట్టసంగు ఉంటేనే మనవాడనికే ముందుకు వస్తుండ్రు, లేకుంటే పక్కకు జరుగుమంటుర్రు. పనికొచ్చే పనులు ఏముంటాయని అడుగుతుండ్రా? ఇగో ఈ పిల్లగాన్ని చూడుండ్రి, నచ్చిన పిల్లను పెళ్లి చేసుకుంటా అని 10 మంది ముందు ఎంత ధైర్యంగా చెప్పిండో. ఇక ఆ పిల్ల కూడా మనోడు ముచ్చట విని సంతోషంగా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంది. ఇగో ఈడ మైక్ పట్టుకొని మాట్లాడే పిల్లగాడు ఓ సినిమా డైరెక్టర్ అట. ఆయన కొత్తగా డైరెక్ట్ చేసిన సినిమా ఈనాడమనే కంప్లీట్ అయింది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లనే ప్రేమించిన పిల్లకు ప్రపోజ్ చేసిండు. స్టేజ్ ముందు కూర్చున్న పిల్ల గురించి చెప్పుకుంటా 6వ తరగతి నుంచి అఖిల నేను మంచి స్నేహితులం, ఇద్దరం కలిసి నడుస్తున్నాం. ఆ ఇదితోనే ఒకటి అడుగుతున్నా, అక్టోబర్ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా అనుకుంటా మనసులున్నది బయట పెట్టిండు. ప్రపోజ్ చేసిన పిల్లగాని పేరు అభిషన్ జీవంత్. ఆయన తీసిన సినిమా పేరు టూరిస్ట్ ఫ్యామిలీ. వచ్చే నెల మే 1న విడుదలైతుంది సినిమా. జిందగీలో ఓ స్టేజ్ కి వచ్చినాక చెప్దామనుకున్నాడో ఏమో, ఇగో ఇట్లనే స్టేజ్ మీద ఆయన ప్రేమ గురించి చెప్పిండు. కష్టాలలో ఉన్నప్పుడు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన నా తల్లికి ఎంత పాత్ర ఉందో అఖిలకు కూడా అంతే పాత్ర ఉందని ప్రేమించిన పిల్ల గురించి గొప్పగా చెప్పిండు. ఆ మాట చెప్పంగానే ముంగట జనాలల్లో కూర్చున్న అఖిల కంటతడి పెట్టుకుంది. వీళ్ళిద్దరు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గిరికలు కొట్టేసరికి అబ్బా లవ్ అంటే నీదేరా అని
అంటుర్రు నెటిజన్లంతా. మరి అఖిల ఒప్పుకుంటుందో పెళ్లి చేసుకుంటుందో ముందు ముందు చూడాలిగా. చేయాలని హామీలు ఇచ్చినమా, పైసలు వంచినమా, ప్రచారం చేసినమా, జనాలతోని ఓట్లు గుద్దిపిచ్చినమా, అవతల పడ్డామా అన్నట్టే ఉందట కొత్త కాంగ్రెస్ సర్కార్ పాలన. అయ్యో రామా, ఇది నేనంటున్న మాట కాదు, ఈ కాంగ్రెస్ ఏలుబడి చూస్తున్న జనాల నోట ఏమొస్తున్న మాటలు ఇవి. ఇప్పుడు దేని గురించి వచ్చిన పంచాయతీ ఇదంతా అంటారా? ఓ పరిగి అక్కల బాధ కూడా ఇన్నుండ్రి, మీకే అర్థమవుతుంది. అవ్వవ్వవ్వవ్వా కుత్కెళ్ళి కూలవడంగా మొత్తుకుంటారు కదా అక్కలు. మరి ఉండదా చెప్పురి, గా మాత్రం రంది. హామీలు ఇచ్చిరు కదా, ఇచ్చినట్టు నెరవేరుస్తారని ఓట్లు గుద్దిర్రు. ఇప్పుడు గద్దెనెక్కినాక అందరినీ సమానంగా చూడాలి కదా, అట్లా చెయ్యలేదట ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలా. అయితే ఆడ పూర్తయిన ఒక ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ చేసేటందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయిండట. అంతే ఇక ఏమిచ్చినవని వచ్చినవయ్యా, ఏందో అందరికిచ్చినట్టు ఓ గొప్పగొచ్చి కార్యం చేస్తున్నావు, మాకేడొచ్చినాయి, మాకేం ఇందిరమ్మ ఇల్లు అని బాధపడుకుంటే ఎగబడ్డరు ఆడకట్టోళ్ళంతా మంత్రి మీదికి. ఇట్లా ఓట్ల పండుగకు వచ్చిపోయారంటే మళ్ళా ఇంతవరకు రాలే, ఇప్పుడు వచ్చినావు ఏదో అందరికి ఇండ్లు వంచినట్టే చేస్తున్నావు అని వచ్చిన మాటలతోని కడుపులున్న బాధనంతా గీ తీర్లెల్లా పోసుకున్నారు. ఇక ఇది చూసిన వాళ్ళంతా ఎవరికి ఇచ్చిర్రమ్మా, ఏం హామీలు ఇచ్చిరని బాధపడుతురు మీరు. మీకే కాదు ఎవరికి కూడా చక్కగా హామీలు అందలేవు. రైతు రుణమాఫీ సగం సగమే, రైతు బంధు సగం కాదు కదా, ఆ బంధును బందే చేసినంత కథ చేసిండ్రు. కళ్యాణ లక్ష్మి ఆడాడ తెప్పశినుకులు పడ్డట్టే అయింది. పింఛని పైసలు టైంకి వస్తనే లేవట. నిరుద్యోగ భృతి గుడిదాకా కూడా రాలే. ఓ దిక్కు రైతన్నలకు నీళ్ల కరువు, ఆత్మహత్యలు. ఇక ఇందిరమ్మ ఇండ్ల కథ గిట్లుంది. ఏం చేస్తాం పాటు, ఓట్లేసి గెలిపించిన పాపానికి మనకి గోసలు దప్పాయి. మీరు ఎంత మొత్తుకున్నా మీ నోర్లు పోతాయి తప్ప వాళ్ళు మాత్రం మారరు. ఊకరి అని ఓదారుస్తుర్రు. ఇలా లెక్కనే ఇందిరమ్మ ఇండ్ల మీద ఆశలు పెట్టుకొని రాక బాధపడేటోళ్ళు. పహల్గామ్లో ఉగ్రవాద బద్మాషాలు కాల్పులు జరిపితే మన దేశంలో ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. ఎవరికి ఏది దోస్తే అది మాట్లాడుతుర్రు. కొందరేమో సెక్యులరిజం అంటున్నారు, ఇంకొందరేమో మతోన్మతాన్ని రెచ్చగొడుతున్నారని అంటుర్రు. మానవత్వాన్ని మతాన్ని ఒక్క తీరుగా చూడొద్దు అంటుర్రు. అట్లా మాట్లాడిన వాళ్ళ మాటలు విన్నాక ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కోపం వచ్చిందట. అగో చెప్తున్నాడు ఇనుండ్రి. 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? ఈ దేశంలో ఉండుకుంటే వేరే దేశాన్ని ప్రేమిస్తా అనుడేంది? సెక్యులరిజం అని మొత్తుకుంటున్నారు. మతం అడిగి చంపలేదంటున్నారు. క్లియర్ గా అన్ని కండ్ల ముందు జరిగింది కనిపిస్తలేదా? చచ్చిపోయిన మధుసూదన్ భార్య తప్పు చెప్తుందా? అక్కడున్నోళ్ళు కాల్పులను కండ్లారా చూసినోళ్ళు చెప్తే నమ్మనోళ్ళు టీవీలలో కూర్చొని సెక్యులరిజం అంటే ఎట్లా, గింత ఘోరమా, ఏంటిది అన్నట్టు గట్టిగా ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంతేకాదు పాకిస్తాన్ మీద ప్రేమ ఉల్కవోసేటోళ్ళు ఇక్కడ ఉండు ఎందుకు, అక్కడికే ఓన్రి అన్నట్టు అరుచుకున్నాడు. టీవీ డిబేట్లల్లా షిల్లరోరు డొర్రేటోళ్లను. మరి నీచంగా మాట్లాడింది ఎవరు అనేది కూడా చెప్పింది నుండ్రి. వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ఓర్ని అటు ఇటు పోయి కాంగ్రెస్ పార్టీల మీద పడ్డాడు కదా పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీలే పాకిస్తాన్ సెక్యులరిజం అని టీవీ డిబేట్లలో మొత్తుకుంటున్నారట. మరి వాళ్ళు ఎవరో పేరు చెప్తే ఫలానా మనిషి ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు అనేది పబ్లిక్ కూడా తెలిసేది. కానీ వాళ్ళ పేరు చెప్తలేడు పవన్ కళ్యాణ్. మరి గిట్టని పార్టీ అని ఉత్తగానే బట్టగాల్చి మీదేస్తున్నాడా, లేకుంటే నిజంగానే ఉన్నారా? ఎవరో ఎమ్మెల్సీలు కూడా మాట్లాడుతున్నారని అంటున్నాడు, కానీ వాళ్ళ పేరు చెప్తలేడు. దాంట్లో నిజమేంతో అబద్ధమేంతో మనకు తెలియదు. ఇంకేమంటున్నాడు ఈయనుండ్రి. కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లో విభేదం ఉంది. నిన్న మొన్నటి దాకా వైఎస్ఆర్సీపీ పార్టీలను తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంబటి పడ్డాడు. అట్లా మాట్లాడిన కాంగ్రెస్ లీడర్లు మన దక్షిణ భారతదేశం నుంచే ఉన్నారట. అయితే అట్లా మాట్లాడితే ఊకునేది లేదంటుండు. దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా, ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ఆగు అట్లా అస్సలే ఒప్పుకోడట పవన్ కళ్యాణ్. అందుకే జనసేన పార్టీ కార్యకర్తలు ఎట్లా ఆలోచన చేయాలనో చెప్పుకొచ్చిండు. పార్టీ we didn't expand as on now, we confined only to state AP, కొంత తెలంగాణ.
కానీ మన ఆలోచన విధానం జాతీయవాదం. ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రేపొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే. బట్ కొన్ని 7 అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. యుద్ధం వచ్చినా ఎదుర్కోవాలంటే మనం జాతీయవాద ఆలోచనలతో ఉండాలి. ఏపీలో కొంత బలంగా, తెలంగాణలో కొంతమంది కార్యకర్తలతో ఉన్నది మన పార్టీ. కానీ మన ఆలోచన విధానం నేషనల్ లెవెల్ ఉండాలి అన్నట్టు చెప్పిండు. అట్లా అంటుండు. ఇక ఈ మాటలు విన్న కొందరు పవన్ కళ్యాణ్ బీజేపీ లీడర్ల తీరుగానే మాట్లాడుతున్నాడని అంటుర్రు. ఎవరు ఏ తీరుగా మాట్లాడినా మతాలు కులాలు పక్కకు పెట్టి మన దేశం కోసమే కొట్లాడాలి, అంతే కదా? ఏమంటారు? ఇప్పటి ఊర్లల్లో ఇంకొన్ని జాగాలలో చాలా మందిని సీఎం ఎవరు అని అడిగితే కేసీఆర్ అని చెప్తారు టక్కున. హాగు అంతగానం నాటకపోయింది కేసీఆర్ పేరు అందరి మెదళ్ళల్లా. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏలిండు కాబట్టి చాలా మంది ఇప్పటికీ కేసీఆర్ను అట్లనే యాది పెట్టుకుర్రు. అంతేకాదు కేసీఆర్ అంటే పడి దాచేటోళ్ళు మస్తు మంది ఉండరు. అభిమానులు ఉన్నారని తెలుసు కానీ గీ రేంజ్ అభిమానులు ఉన్నారని ఇప్పుడే తెలిసింది. జమ్మెదారి కోయిలో గులాబీల జెండలెత్తి గుంపు గూడి పోదమే జమ్మెదారి కోయిలో. జై తెలంగాణ అని కొంతెత్తి పాడుకుంటూ కళ్ళు కళ్ళు కచ్చరాత కంతులేసి ఆడుకుంటూ కేసీఆర్ కేసీఆర్ బొమ్మ ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత పిచ్చుంటే ఆయన ఫోటోను టాటూ లెక్క వేయించుకుంటాడు చెప్పుర్రి. ఆవేశాన్ని ఆపగలం గాని అభిమానాన్ని ఆపలేమన్నది మళ్ళోపారి రుజువు చేసిండు కదా ఈ అన్నకు కేసీఆర్ అంటే ఎనలేని ప్రేమ, అభిమానం ఉన్నాయట. అది మనసులోనే దాచిపెట్టుకుంటే ఎట్లా ఎరకైతుంది అనుకున్నాడు కావచ్చు. కేసీఆర్ బొమ్మను చేతి మీద పచ్చబొట్టు ఒడిపించుకొని అందరికైనా అభిమానం తెలిసేటట్టు చేసిండు. ఇక ఇది చూసినాక కారు కర్తలు ఊకుంటారా? చేతులు నొయ్యంగా షేర్లు చేస్తుర్రు ఈ వీడియోను. ఈ ముచ్చట ఇట్లుంటే ఇటు చూడుర్రి. కరెంటును 35 ఏళ్ళు బాధపడ్డాం. నా బాయికాడ కూడా మోటార్లు కాలి. బీఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడవలేదు. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటు వేయలేదా? మరి మా అంత సిపాయి లేదంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకెందుకు ఏ శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా ప్రజల గోస ఉంచుకుంటా ఉన్నారు? మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, లంచాలు పెరుగుతున్నాయి, కానీ శాతం అయితే లేదా? మళ్ళీ ఇలా తెలంగాణ పోవన్నా మోటార్ పెట్టడానికి? ఏం దౌర్భాగ్యం ఇది! ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం. మీరందరూ ఆలోచన చేయాలి. భూముల ధరలు పోయినాయి, కరెంట్ ఎక్కడ ఎవడెక్కపాయా? మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేశాను. చూసిర్రా కేసీఆర్ మాట్లాడుతుంటే తాత ఎట్లా సంబరపడుతుండో, ఎట్లా సమాధానం ఇస్తుండో. నోటి నిండా నవ్వుతోని కేసీఆర్ మాట్లాడుతుంటే ఎంత ఖుషి అవుతుండో కదా. ఇట్లా వయసు పోరల నుండి పండు ముసలోళ్ళ దాకా కేసీఆర్ అంటే అభిమానం ఏ రేంజ్లుందో సమజైతుందిలే. ఇది జాలదా కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏంది అని చెప్పనీకే అని మాట్లాడుతుర్రు గులాబీ పాటోళ్ళంతా. అంతేకాదు ఇలా అభిమానం చూసి ఉత్తగుకుంటారా? అబ్బబ్బబ్బబ్బా ఏం అభిమానం, ఏం అభిమానం! కేసీఆర్ అంటే ఇంత పిచ్చా? ఈ అభిమానం వెలకట్టలేనిది. ఈ వీడియోలు కేసీఆర్ దాకా చేరాలి. జై కేసీఆర్, జై తెలంగాణ అని కామెంట్ల మీద కామెంట్లు రాస్తుర్రు. ఈ 18వ IPL సీజన్లా 43 ఏండ్ల సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఆడుతున్నాడు. అట్లనే 14 ఏండ్ల చిన్న పిల్లగాడు ఆడుతున్నాడు. పెద్ద ఏజోలు 6లు కొడుతున్నారు. వాళ్ళకు పోటీగా చిన్నోళ్ళు కూడా బాల్ను బయటికి పంపిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులున్న చిన్న పిల్లగా నాట చూడాలి. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం కొట్టుడు కొట్టిండు! పాల బుగ్గల పసివాడు, ఇంకా మీసాలు కూడా రాని లేలేత బుగ్గల పిల్లగాడు. IPL జట్టులకు వచ్చినప్పుడు 13 ఏండ్లున్నోడు వైభవ్ సూర్యవంశీ. చిన్నోడే గాని చిచ్చర పిడుగు తీరుగాడిండు. బాల్ ఇస్రేటోళ్లకు భయం బుట్టిచ్చిండు. ఎంత పెద్ద సీనియర్ బౌలర్ అయినా ఎట్లా వేసినా కొడితే మందిల వాడుడే బాలు. ప్రతి బాల్ ను బౌండరీ లైన్ దాటిస్తే ఎట్లరా దేవుడా అని బౌలర్లు అనుకునేటట్టు వణుకు పుట్టించిండు. అబ్బబ్బా 13 ఏండ్ల పిల్లగాడేనా ఇట్లా ఆడేది? అసలు మనిషా లేకుంటే 6లు 4లు కొట్టే మిషన్ ఏదన్నా వచ్చి ఆడుతున్నదా అన్నట్టు క్రికెట్ ఆడిండు. తన మొదటి ఆటలో అవుట్ అయినందుకు ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ ఈ ఆటలో ఏకంగా ప్రపంచ రికార్డు దగ్గరికి చేరిండు. అతి తక్కువ బాలల్లా సెంచరీ చేసిన రెండో బ్యాటర్ గా చరిత్రకే ఎక్కిండు. ఇంత చిన్న ఈడులా ఎవ్వలకు సాధ్యం గాని ఘనత సాధించిండు. సచిన్ టెండూల్కర్ 15 ఏండ్లప్పుడు క్రికెట్ ఆట మొదలు పెడితే ఈ వైభవ్ సూర్యవంశీ 13 ఏండ్లకే మొదలు పెట్టిండు. గుజరాత్ జైంట్స్ కు రాజస్థాన్ రాయల్స్ కు జరిగిన ఆటల అరవీర భయంకరుడైండు
సూర్యవంశీ ఇట్లనే ఎప్పటికాడితే సీనియర్ ఆటగాళ్ల రికార్డులన్నీ తుడిచిపెట్టకపోతాయి కావచ్చు. 40 ఏండ్లు వచ్చే వరకు 20-30 వేల కొద్ది పరుగులు, 100 సెంచరీలు దాటుడు, 1000 కొద్ది క్యాచులు, 200-300 హాఫ్ సెంచరీలు, ఇట్లా చెప్పలేనన్ని రికార్డులు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, వరల్డ్ కప్పులు, ట్రోఫీలు, గిఫ్టులు పొట్టు వస్తాయి కావచ్చు చిన్న పిల్లగానికని అంటుర్రు. ఇక భారతదేశానికి మంచి ఆటగాడు దొరికిండు అని సంబరపడుతున్నారట చాలా మంది. మరి చూడాలే, ముందుగాల మురిపించి తర్వాత తన్లే తట్టు చేయొద్దని. ఇప్పటి తీరుగానే ఇయ్యరమయ్యర కొట్టుతూనే ఉండాలని వైభవ్ సూర్యవంశీ ఇంకింత మంచిగా ఆడి దేశానికి మంచి పేరు నిలబెట్టాలని కోరుకుందాం. ఏమంటారు? సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటికి చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.